ఈ లోకమంతా విష్ణుమాయ అంటారు. ఈ సృష్టిలో ఈ మాయకు లోబడింది ఏదీ లేదు. మనుషుల నుంచి దేవతల వరకు అందరూ ఈ మాయకి లోబడిన వారే. సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, శివుడు కూడా ఈ మాయని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఒకసారి బ్రహ్మ తన మాయాశక్తి గొప్పదో లేక విష్ణుమాయ గొప్పదో పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు బృందావనంలో కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవుల మందల్ని కాస్తున్నాడు. అందరూ కలిసి అడవిలో ఆటలాడుతూ ఆ తర్వాత చద్దిమూటలు విప్పుకొని తినడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో బ్రహ్మ ఒక ఉపాయం పన్నాడు. తన మాయాశక్తిని ఉపయోగించి ఆ ఆవుల మందల్ని మాయం చేశాడు. ఆవుల మందలు కనిపించకపోయేసరికి గోపబాలురు కంగారు పడ్డారు. ఇంటికి వెళ్ళడానికి భయపడి ఏడుస్తూ కృష్ణుడి దగ్గరకు వచ్చారు. తమ తల్లిదండ్రులు తిడతారని కొడతారని భయపడ్డారు. కృష్ణుడు వాళ్ళని దగ్గరికి తీసుకొని ప్రేమగా ఓదార్చి, మీరు భయపడకండి, ఆవులను వెతికే బాధ్యత నాది అని చెప్పి వెతుకులాట ప్రారంభించాడు. బ్రహ్మ ఇదంతా గమనించి తనలో తాను నవ్వుకున్నాడు. నేను మాయం చేసిన మందల్ని ఈ చిన్ని కృష్ణుడు ఎలా తీసుకొస్తాడో చూద్దాం అనుకున్నాడు. కృష్ణుడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ ఆ గోపబాలుని కూడా మాయం చేసి ఒక గుహలో దాచిపెట్టాడు. ఆవుల కోసం వెతికి అలసిపోయిన కృష్ణుడు తిరిగి తన స్నేహితుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా కనిపించలేదు. అప్పుడు కృష్ణుడికి ఇది బ్రహ్మ చేసిన మాయని అర్థమైంది. కానీ కృష్ణుడు ఏమాత్రం కంగారు పడకుండా చిరునవ్వుతో కళ్ళు మూసుకున్నాడు. పోయిన ఆవుల మందలు, గోపబాలురు ఎలా ఉంటారో అచ్చం అలాగే సృష్టించాడు. ప్రతి ఆవులో, ప్రతి గోపబాలుడిలో కృష్ణుడు నిండిపోయాడు. అందరిలో తానై, అన్నిటిలోనూ తానై ఆ ఆవులని, గోపబాలుడిని ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని, ఆవుల్ని చూసి మురిసిపోయారు. కానీ వారంతా కృష్ణుడేనని వాళ్ళకి తెలియలేదు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రహ్మకి ఒక్క క్షణం అంటే మనకి 1 సంవత్సరం. 1 సంవత్సరం తర్వాత బ్రహ్మ తిరిగి వచ్చి చూశాడు. బృందావనంలో ఆవులు, గోపబాలురు చాలా సంతోషంగా ఉన్నారు. కృష్ణుడు తన అల్లరి ఆటలు ఆడుకుంటూనే ఉన్నాడు. ఏమీ జరగలేనట్టే ప్రవర్తిస్తున్నాడు. బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది. ఆవుల్ని, గోపబాలుర్ని తేరిపారా చూశాడు. అప్పుడు బ్రహ్మకి ఒక విషయం అర్థమైంది. ప్రతి ఆవులో, ప్రతి గోపబాలుడిలో శంఖం, చక్రంతో ఉన్న శ్రీ మహావిష్ణువు రూపం కనిపించింది. అందరూ విష్ణువు అవతారాలే అని తెలుసుకున్న బ్రహ్మ నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడు మాయ తొలగి బ్రహ్మకి జ్ఞానోదయం కలిగింది. విష్ణువుని పరీక్షించాలని అనుకున్న తన గర్వం, అహంకారం అణిగిపోయాయి. విష్ణు మాయను ఎదుర్కోవడం ఎంత కష్టమో అతనికి అర్థమైంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తాను చేసిన తప్పుకి క్షమాపణ కోరాడు. వేదగానంతో కృష్ణుడిని స్తుతించాడు. కృష్ణుడు బ్రహ్మని అనుగ్రహించి తన తత్వాన్ని బోధించాడు. కృష్ణతత్వాన్ని తెలుసుకున్న బ్రహ్మ పరమానందాన్ని అనుభవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మ దాచిపెట్టిన గోపాలురు, ఆవులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు కృష్ణుడు సృష్టించిన ఆవులు, గోపబాలురు అదృశ్యమయ్యారు. బ్రహ్మమానం ప్రకారం వారు కృష్ణుడికి దూరంగా ఉన్నది కేవలం 1 క్షణం మాత్రమే. కానీ ఆ 1 క్షణాన్ని కూడా తట్టుకోలేని గోపబాలురు కృష్ణుడిని కౌగిలించుకొని, నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేమని అన్నారు. దానికి కృష్ణుడు, నేనెక్కడికి వెళ్ళలేదు, మీతోనే ఉన్నాను, మీలోనే ఉన్నాను అని బదులిచ్చాడు. ఆ తర్వాత వేణువు వాయించడం ప్రారంభించాడు. ఆ గానానికి ఆవులు, గోపబాలురు పరవశించిపోయి దానిలో లీనమైపోయారు. ఈ కథ మనకి అహంకారం, గర్వం ఎంత అల్పమైనవో తెలియజేస్తుంది. భగవంతుడి శక్తిని పరీక్షించాలని అనుకోవడం మూర్ఖత్వం. కృష్ణుడు మనలో, మనతో, మన చుట్టూ ఉన్న ప్రతి దానిలో ఉంటాడని ఈ కథ మనకి గుర్తు చేస్తుంది. జై శ్రీకృష్ణ. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో మీరు ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.